హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలని మీ అందరికీ తెలుసు. సో ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు నేను వీడియోలో అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మ్యాక్సిమం కొత్త వాళ్ళని మన ఛానల్లోకి తీసుకొచ్చే బాధ్యత మీదే. కొత్త వాళ్ళకి మన ఛానల్ లింక్ షేర్ చేయడం, కొత్త వాళ్ళకి షేర్ అవ్వాలంటే మీరు ఎక్కువగా లైక్ చేయాలి. అండ్ కింద హైప్ అని ఉంది చూసారా, హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే హైప్ చేయొచ్చు. దానివల్ల కూడా రీచ్ పెరుగుద్ది అన్నమాట. నిన్న ఢిల్లీలో సిఐఏ భాగస్వామ్య సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. వెళ్తూ అక్కడ కేంద్ర మంత్రులను కూడా పలువురిని కలిశారు. ఇదిగోండి, నిర్మలా సీతారామన్ గారిని, అమిత్ షా గారిని, సిఆర్ పాటిల్ వీళ్ళందరినీ కలిశారనమాట. వనరులే ఏపీ బలం, భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాం. విదేశీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపు. సిఐఐ భాగస్వామ్య సన్నాహక సదస్సులో ప్రసంగం. మిత్తల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఇక్కడ పరిస్థితులు అనుకూలం. స్థిరమైన నాయకత్వం, సమర్థమైన పారిశ్రామిక విధానాలతో చేయూతనందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా చేసుకోవడానికి ముందుకు రావాలి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నారు. దానికి సన్నాహకంగా మంగళవారం ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఆల్రెడీ దానికి సన్నాహకంగా జర్మనీలోను, జపాన్లోను కొన్ని సదస్సులు జరుగుతున్నాయి. దానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు వెళ్ళారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు అండ్ నారాయణ గారి బృందం వెళ్ళారు. అండ్ లోకేష్ గారు కూడా లండన్ వెళ్ళారు, యూకే వెళ్ళారు. నవంబర్లో జరగబోతున్న సదస్సును ప్రమోట్ చేయడానికి, అక్కడికి అందరినీ ఆహ్వానించడానికి. పనిగా చంద్రబాబు గారు కూడా నిన్న ఇక్కడికి ఢిల్లీ వెళ్ళారనమాట. సో ఈ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రులతో కలుస్తూ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడారు. పూర్వోదయ నిధులు మంజూరు చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా, సిఆర్ పాటిల్తోనూ భేటీ అని 2వ పేజీలో ఇచ్చారంట. కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. నవంబర్లో విశాఖపట్నం ఢిల్లీకి వచ్చిన ఆయన మా నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై అమిత్ షాతో చర్చించారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న కార్యక్రమాలను వివరించారు. ఇంటింటికి ఊరూరా జీఎస్టీ ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తామనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రపోజ్ చేసిన కొన్ని ప్రాజెక్టుల గురించి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కూడా కలిశారు సీఎం గారు. సో ఇక్కడ రాష్ట్రంలో కొత్త హైస్పీడ్ కారిడార్ అని ఒక వార్త వచ్చిందండి. కోల్కతా చెన్నై హైవేకి సమాంతరంగా ఖరగ్పూర్ నుంచి చెన్నైకి నిర్మించేలా కసరత్తు. అమరావతి రింగ్ రోడ్ మీదుగా వెళ్లేలా ప్రణాళిక. పలు అలైన్మెంట్లు సిద్ధం చేయిస్తున్న మూర్త్. రాష్ట్రానికి మరో కొత్త హైస్పీడ్ కారిడార్ రానుంది. ప్రస్తుతం కోల్కతా చెన్నై జాతీయ రహదారి నేషనల్ 16 మన రాష్ట్రం మీదుగా వెళ్తుండగా దానికి సమాంతరంగా కొత్త హైవే నిర్మాణం జరగనుంది. సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇచ్చేలా పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి ఏపీ మీదుగా చెన్నైకి హైస్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి అలైన్మెంట్పై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మూర్త్ కసరత్తు ప్రారంభించింది. సలహా సంస్థను ఎంపిక చేసి ఈ హైవే ఎటువైపు ఎలా వెళ్తే అన్ని విధాల ప్రయోజనం ఉంటుందనేది అధ్యయనం చేయిస్తోంది. ఆల్రెడీ మన అటు నెల్లూరు, నాయుడుపేట నుంచి ఆల్మోస్ట్ అంటే మనకి చెన్నై కోల్కతా నేషనల్ హైవే అన్ని జిల్లాలను టచ్ చేస్తుంది కదా, మనకి చాలా ఈజీ ప్రయాణానికి కూడా. అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి ఇటు నాయుడుపేట, నెల్లూరు అంతమించి. సో వీళ్ళు ఇక్కడ దానికి సమాంతరంగా మరో నేషనల్ హైవే ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకు. అయితే ఎక్కువగా సరుకు రవాణాకు ఉపయోగం ఉండేలాగా ఒక అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది వస్తే బాగుంటుందండి. గ్రీన్ ఫీల్డ్ హైవే కాబట్టి కాస్త జర్నీ స్పీడ్ అంటే వేగం అవుద్ది, ప్లస్ అది కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అదొకటి చూసాము. తర్వాత వైకాపా హయాంలో వారానికి 4 రైతులు బలవన్మరణం, రోజుకు 2 వ్యవసాయ కూలీల
అన్నదాతల బలవన్మరణాల్లో 3వ స్థానంలో ఏపీ. 2023 గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయ నేర గణాంక సంస్థ 2023లో రైతుల బలవన్మరణాల మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా ఆంధ్రప్రదేశ్లో 925 మంది. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో కర్ణాటక, 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అయితే ఇది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మాత్రమే. అనఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఇంకో 3-4 రెట్లు ఎక్స్ట్రా ఉంటాయి ఈ రైతులకు సంబంధించి, రైతుల మరణాలకు సంబంధించి లెక్కలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది కాబట్టి 2023 లెక్కలు కాబట్టి వైకాపా హయాంలో వారానికి 4 రైతులు బలవన్మరణమని, రోజుకి 2 వ్యవసాయ కూలీని గట్టిగా రాశారనమాట. ఇక రాబోయే 3 నెలల్లో విస్తారంగా వర్షాలు. అవునా, వర్షాకాలం అయిపోయింది, ఇంకా శీతాకాలం వచ్చేస్తుంది అనుకున్నామే. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో విస్తారంగా వర్షాలు ఉంటాయంట. ఏపీలో ఎయిర్ బస్ కేంద్రం నెలకొల్పండి. ఏర్పాటుకు వనరులు, విధానాలతో మేము సిద్ధం. ఆ సంస్థ చైర్మన్ రెనే ఒబెర్మెన్కు మంత్రి లోకేష్ ఆహ్వానం. సంస్థ పాలక మండలితో కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి భేటీ. వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్ హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి కల్పిన ఎయిర్ బస్ను మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దాదాపు 16 లక్షల కోట్ల విలువైన వ్యవస్థను నడుపుతున్న ఆ సంస్థ పాలక మండలి భారత్లో తయారీకి ఉన్న అవకాశాల గురించి అన్వేషించడానికి తొలిసారి ఇక్కడికి వచ్చింది. అబ్బో, బాగుందండి. 16 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందంట వాళ్ళకి. ఇండియాలో ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. ఇండియాలో ప్లాంట్ పెడితే ఆంధ్రప్రదేశ్లోనే పెట్టండి, మీకు కావాల్సినంత భూమి ఇస్తాము, వెంటనే ప్లగ్ అండ్ ప్లేలో కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. సో మీకు కావాల్సిన సౌకర్యాలు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, లాజిస్టిక్స్ అనుసంధానంగా ఉండే మల్టీ కారిడార్లు కూడా మేము రెడీ చేసి మీకు ఇస్తాము అని చెప్పి లోకేష్ గారు వాళ్ళకు కొన్ని ఆఫర్స్ ఇచ్చారు. అంటే వాళ్ళని టెంప్ట్ చేసేలా కొన్ని ఆఫర్స్ చేశారు. సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారంట, చూడాలి. ఇక బీహార్లో 68.5 లక్షల ఓట్లు తీశారంటండి. మొత్తం మీద 7.42 కొత్త మొత్తం ఓట్లు బీహార్లో ఓటర్ తుది జాబితా ప్రకటించారు. 7.42 అంటే 7,42,00,000 మంది. విడుదల చేసిన ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర సవరణతో 47 లక్షలు తగ్గిన ఓటర్లు. ముసాయిదా జాబితాలో కన్నా 17.87 లక్షల మంది అధికం. అంటే ఓవరాల్గా 65 లక్షలను తీశారు, ఒక 17 లక్షలు యాడ్ చేశారు. కొత్త ఓట్లు 17.5 లక్షలకు పైగా యాడ్ అయ్యాయి. తీసేసిన ఓట్లు 65.5 లక్షల పైగా ఉన్నాయి. సో ఓవరాల్గా 47 లక్షల మంది తగ్గారనమాట. బీహార్ కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఆ, 68.5 లక్షల ఓట్లు తొలగింపండి. 68.5 అంటండి బీహార్ తుది ఓటర్ల జాబితా. కొత్తగా 21.53 లక్షల ఓటర్ల నమోదు. మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు. భారీగానే మార్పులు జరిగాయి. కొత్త తొలగింపు 68.5 లక్షలు, యాడ్ చేసినవి 21.5 లక్షలు. సో ఇవే అంశాలు, ఇందాక మనం చెప్పుకున్న అంశాలన్నీ ఇక్కడ కూడా వచ్చాయి. రండి చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. సీఎం ఏపీలో అపార అవకాశాలు, మాకు సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన యువశక్తి, స్పీడ్గా అనుమతులు, విశాఖ భాగస్వామ్య సదస్సు తరలని చంద్రబాబు గారు సిఐఏ మీటింగు, అలాగే లోకేష్ గారు ఎయిర్ బస్తో భేటీ అయిన అంశాలు, అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, అలాగే కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు గారు కలిసిన అంశాలు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అవే హైలైట్ చేశారు. ఇక వేరే వార్తలు మళ్ళీ చూద్దాంలే. బంగారం 10 గ్రాములు 1.20 లక్షలు. బంగారం ధరలు వింటుంటే మధ్యతరగతి వర్గీయులకే కాదు సంపన్నులకు చుక్కలు కనబడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 999 స్వచ్ఛత మేలిమి బంగారం 100 గ్రాముల బిస్కెట్ ధర మంగళవారం 12 లక్షలకు చేరింది. వామ్మో, ఏం పెరుగుతుందో వెళ్ళిపోతూనే ఉంది. ఏ శాఖలో పనిచేస్తారో చెప్పండి. మహిళా పోలీసుల నుంచి వివరాల సేకరణ. హోంశాఖ పరిధిలో పనిచేయాలనుకుంటున్నారా లేక మహిళా శిశు సంక్షేమ శాఖలోనా అనే నిర్ణయాన్ని ప్రభుత్వం మహిళా పోలీసుల ఇష్టానికే వదిలిపెట్టింది. బాగుంది. ఇక ఇది ఒక ఆసక్తికరమైన వార్త వేశారండి. కడప 1వ పట్టణ సిఐ రామకృష్ణ యాదవ్ని పోలీసు ఉన్నతాధికారులు వీఆర్కి పంపించారు. ఎందుకు వీఆర్కి పంపించారంటే ఆయన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అండ్ ఆమె భర్త శ్రీనివాసరెడ్డి గారు 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అని.
ఆ ఫిర్యాదు మేర ప్రాథమిక విచారణ చేపట్టిన సిఐ రామకృష్ణ ప్రసాద్ వైసీపీలో కడప మాజీ ఎమ్మెల్యే అండ్ అతని సోదరుడు అండ్ వాళ్ళ ముఖ్య అనుచరుల పాత్ర ఉంది అని గుర్తించి ప్రాథమిక ఆధారాలతో సహా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందుకు వైసీపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలో ఇతన్ని వీఆర్కి పంపించారు. అదే రాశారు, వైకాపా నాయకులపై కేసు పెట్టారని సిఐపై చర్యలు, కడప తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు, ఆమె ఫిర్యాదుతో అంజద్ బాషా ఆయన సోదరుడు సహా మరొకరిపై కేసు. ఆ వెంటనే సిఐకి వీఆర్కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు, తెదేపా శ్రేణులు విస్మయం. సో అలాగా ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఈయన వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాడని చెప్పి ఇతను వీఆర్కి పంపించారు అంటే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు తప్పుపడుతూ రాశారు. నిజానికి ఇక్కడ వీఆర్కి పంపించాల్సింది ఎవరు? సిఐని ఐజీ, డిఐజీ. ఇప్పుడు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు కదా, కడపంటే అటు కర్నూలు రేంజే వస్తుంది. కోయ ప్రవీణ్ గారు ఆయన ఏమి వైసీపీకి ఫేవర్ ఏమీ కాదు. ఆయన మీద కూడా వైసీపీ వాళ్ళు కత్తి కట్టారు, కక్ష కట్టారు. రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తే అతన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు. సో అటువంటి కోయ ప్రవీణ్ గారు ఇతన్ని కావాలని పక్కకు పంపే పరిస్థితి ఉండదు. లేదా కడప ఎస్పీ గారు ఏమైనా అంటే ఒక సిఐ ర్యాంక్ అధికారిని వీఆర్కు పంపించాలి అంటే ఎస్ఐలను అయితే ఎస్పీ గారు పంపించేస్తారు. కానీ సిఐ వచ్చేసరికి సిఐలు బదిలీలైనా ఏదైనా సరే డిఐజీ స్థాయిలోనే జరగాలి. సో ఇక్కడ ఉన్నతాధికారుల వెర్షన్ వీళ్ళు వేయలేదు. మరి నిజానికి ఈనాడులో ఇంత పెద్ద వార్త వచ్చినప్పుడు ఉన్నతాధికారుల వెర్షన్ వివరణ కూడా తీసుకోవాలి, అడగాలి. డిఐజీ గారినో ఎస్పీ గారినో అడిగి సార్ ఏంటి ఇలా వీఆర్లో పెట్టారు, రీజన్ ఏంటని వాళ్ళ వెర్షన్ కూడా ప్రచురించాలి. ఇక్కడ ఈయన వైసీపీ హయాంలో కూడా బాధితుడేనంట. సిఐ రామకృష్ణ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతనికి పోస్టింగ్ ఇవ్వలేదంట. కొన్నాళ్ళు దాదాపుగా 4 ఏళ్లకు పైగా వీఆర్లోనే ఉంచారు. ఆ తర్వాత ఏదో అప్రాధాన్య పోస్టులో పడేశారు. అప్పుడు బాధితుడిగా ఉండి ఇప్పుడు కూడా పోస్టింగ్ ఇవ్వకపోతే ఎట్లా అనేటట్టు గట్టిగా రాశారు. సో ఇది కొంచెం ఆసక్తికర ఆలోచించాల్సిన అంశమే. బాణాసంచా పేలి దంపతుల మృతి, విస్ఫోటంతో కుప్పకూలిన ఇంటి గోడలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణాసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. అయ్యో పాపం. సీఎం సార్, కక్ష సాధించాలనుకుంటే నన్ను ఏమైనా చేయండి, పార్టీ నాయకులను ఏమీ చేయకండి. వీడియో సందేశంలో తమిళ నటుడు విజయ్. సీఎం సార్, మీకు కక్ష సాధించాలనే ఆలోచన ఉంటే నన్ను ఏమైనా చేయండి, పార్టీ నాయకులను ఏమీ చేయొద్దు, నేను ఇంట్లో ఉంటా లేదంటే ఆఫీస్లో ఉంటా అని తమిళనాడు టీవీకి అధ్యక్షుడు విజయ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. వర్స్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి తమిళనాడులో. 41 మంది చనిపోతే మీది తప్పు అంటే మీది తప్పు అని చెప్పి 2 పార్టీల వాళ్ళు బురద జల్లుకుంటున్నారు. ఈయనేమో సింపతి కోసం ఈయన ప్రయత్నం ఏం చేస్తున్నాడు, వాళ్ళేమో వీళ్ళ నాయకుల మీద కేసు పెడుతున్నారు తప్ప ఇతని మీద కేసు పెట్టట్లా. ఎందుకంటే నిజంగా విజయ్ మీద కేసు పెట్టి విజయ్ని అరెస్ట్ చేస్తే ఇక్కడ విజయ్ది తప్పు అని పోలీసులు చెప్తున్నారు. ఆయన కావాలని లేట్గా వచ్చాడు, జనం ఎక్కువ ఉండడానికి చిన్న సందులో మీటింగ్ పెట్టారు, 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 25,000 మందిని 30,000 మందిని రప్పించారు. సో విజయ్దే తప్పు అన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు, రిపోర్ట్ ఇచ్చారు. మరి అన్నప్పుడు విజయ్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి కదా. కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అతన్ని హైలైట్ చేసినట్టు అవుద్ది, అతని మీద సింపతి వస్తుందేమో అని చెప్పి అక్కడి వరకు వెళ్ళట్లా. పోనీ ఏమైనా ఆగుతున్నారా? ఆగట్లా. ఇక్కడ ఈయన కూడా ఆగట్లా. అంటే ఆ 41 మంది చనిపోవడాన్ని దానివలన వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఎంతైతే ఉన్నాయో అంత పిండుకోవడానికి 2 పక్షాలు కూడా ప్రయత్నిస్తున్నాయన్నమాట. మన దేశంలో వర్స్ట్ పాలిటిక్స్ తమిళనాడులోనే జరుగుతాయని గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం, కొన్ని సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు అదే చూస్తున్నారు. చూడండి, 41 మంది మరణిస్తే ఎవరికి వాళ్ళు ఉంది. కరూర్ దుర్ఘటనపై అనుమానాలు ఉన్నాయి. ఎన్డీఏ పరిశీలన బృందం కన్వీనర్ హేమమాలిని. ఎన్డీఏ తరపున కొంతమంది ఎంపీలు బృందం వెళ్ళారు. అందులో పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా ఉన్నారు టీడీపీ నుంచి. శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య, బ్రిజ్లాల్ అండ్ అనురాగ్ ఠాకూర్ వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక సౌదీలో అనంతవాస ఆక్రందన, యజమాని చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియో. ప్రభుత్వ వర్సిటీలు కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు. కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన అన్ని కోర్సులను భర్తీ. ఇంజనీరింగ్లో అందుబాటులోకి 2,000కు పైగా సీట్లు. విద్వేషాలను రెచ్చగొట్టేలా షర్మిల వ్యాఖ్యలు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నిజంగా షర్మిల గారు మాట్లాడిన మాటలు మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఆమె ప్యూర్ ఒక మత ప్రచారకర్తలా మాట్లాడారు తప్ప
ఒక పార్టీ అధినేత, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడలేదు. ఇక రాష్ట్ర జీఎస్టీ అధికారుల ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ. 130 కోట్ల పన్ను విషయమై అప్పిలేట్ అధికారిని ఆశ్రయించండి. శక్తి ఫెర్రో సంస్థకు 3 వారాల గడువు. చిన్న గుత్తేదారులకు 400 కోట్లు 1-2 రోజుల్లో ఖాతాల్లో డబ్బు. మంచిది. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అనుకూల వాతావరణం. 100 రోజుల్లో పనులు ప్రారంభించాల విధానాలు. దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ. చేరదీసి చెరబెట్టాడు. 7వ తరగతి బాలికపై బాబాయ్ అత్యాచారం. నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానో మీ బిడ్డను అలాగే జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె బంధువులకు నమ్మించాడు. వావు వరుసలు సైతం మార్చి 7వ తరగతి చదువుతున్న ఓ బాలికను గర్భవతం చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక కామందుడు. ఈ దారుణం విజయవాడ నగర శివారు పాయికాపురంలో చోటు చేసుకుందంట. ఎంత దారుణం అండి. ఇది రాశారు, కానీ చిత్తూరులో జరిగిన ఘటన రాయల. చిత్తూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇదిగోండి, సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మోక గ్యాంగ్ రేప్. చిత్తూరులోని అటవీశాఖ నగరవనం పార్కులో ఘోరం. ఫారెస్ట్ ఆఫీసర్లమంటూ బాలిక స్నేహితుడికి బెదిరింపులు. స్నేహితుడి గొంతుపై కత్తి పెట్టి అతని ఎదుటే దారుణం. నిందితులు 3 టీడీపీ కార్యకర్తలే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక. తొలుత పట్టించుకొని పోలీసులు, ఆపై దొంగతనం కింద ఎఫ్ఐఆర్, చివరకు గ్యాంగ్ రేప్గా కేసు నమోదు. చూసారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళేనంటే ఇల్లు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి కనుక్కొని నేను వీడియో చేయాలి, నెక్స్ట్ వీడియో. నిజంగా వీళ్ళు టీడీపీ వాళ్ళైనా సరే, ఏమంటే నేరస్తులకి పార్టీ ఉండదండి, నేరస్తులకు కులాలు ఉండవండి. నేరం చేశాడంటే నేరం అంతే. వాళ్ళని కాపాడడానికి పార్టీలు రంగంలోకి దిగితే వాళ్ళే పోతారు. నిజంగా ఇప్పుడు ఇతన్ని కాపాడడానికి చిత్తూరు ఎమ్మెల్యే గారు, చిత్తూరు నాయకులు రంగంలోకి దిగారు అనుకోండి, ప్రజల వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళే పోతారు. మీడియా కూడా ఊరుకోరు కదా. సో ఇది ఒక చాలా దారుణమైన అంశం. ఇక మహిళలకు బాబు మోసం అని మరొకటి రాశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నిన్న కళ్యాణలక్ష్మి అని, విద్యాలక్ష్మి అని కొత్త పథకాలను అనౌన్స్ చేసింది ప్రభుత్వం. కొత్త పథకాలు రాబోతున్నాయి అని. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే ₹1,00,000 లోన్ ఇవ్వడానికి, 10,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ ఇస్తారు పావలా వడ్డీకి డ్వాక్రా మహిళలకి ఎవరికైనా. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పేరు. అంటే పిల్లలకి పెళ్లి చేయాలన్నా, పిల్లలకి చదివించాలన్నా సరే ₹1,00,000 వరకు లోన్ వస్తుంది. సో అవి అనౌన్స్ చేసిన రోజు వీళ్ళు చూడండి ఏం చేశారు. మహిళలకు మోసం, 0 వడ్డీకి 0, ఆడబిడ్డ అనేది అవుట్, స్త్రీనిధికి గండం అని రాశారు. ఇప్పటికే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు. వైఎస్ జగన్ ఇచ్చిన వాటన్నింటినీ కూటమి సర్కారు మంగళం. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి చంద్రబాబు ఎగనామం. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇస్తామని హామీ. ఆ పథకం అమలు చేయకుండా తొలి ఏడాది 32,000 కోట్లకు పైగా ఎగవేత. పొదుపు సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 5,000 కోట్ల లబ్ధి. ఎన్నికల కోడ్ కారణంగా చివరి ఏడాది ఆగిన నిధులు విడుదల. అనంతరం వాటిని చెల్లించకుండా తొక్కిపెట్టిన బాబు సర్కారు. తాను అధికారంలోకి వస్తే 0 వడ్డీ ఏకంగా 3 లక్షల నుంచి 10 లక్షలకు వర్తింపజేస్తానన్న చంద్రబాబు. 0 వడ్డీ కింద మహిళలకు చంద్రబాబు ఇవ్వాల్సిన దాదాపు 6,000 కోట్లు. ఆ పథకాన్ని ఎగ్గొట్టేసి మహిళలకు దాదాపు 7,000 కోట్ల మేరకు బాబు బకాయి అని గట్టిగా రాశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుంది, మహిళలకు మంచి లోన్స్ వచ్చాయి, అలాగే ఎక్కువ లబ్ధి జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు మోసం జరిగిందని రాశారు. అయితే ఒకటి మాత్రం నిజం, నాకు తెలిసి డ్వాక్రా మహిళలకు జగనన్న చేయూత అని ఇచ్చేవారు అనుకుంటా కదా, ₹18,750 ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి. దాంతో మహిళలకు పండగ చేసుకునే వాళ్ళు. అది వచ్చిన వెంటనే ఏ బంగారం కొనుక్కోవడమో, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడమో, వాషింగ్ మెషిన్ కొనుక్కోవడమో, టీవీలు కొనుక్కోవడమో చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఆ పథకం ఆపేశారు. పోనీ అది ఆపేసి ఆడబిడ్డని ఇదేమైనా ఇస్తున్నారంటే అది ఇవ్వట్లా. సో అది ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు, వీళ్ళు తల్లికి వందనం ఇచ్చారు, వాళ్ళ రైతు భరోసా ఇచ్చారు, వీళ్ళు అన్నదాత సుఖీభవ ఇచ్చారు, మరి వాళ్ళు జగనన్న చేయూత ఇచ్చారు, మరి వీళ్ళు ఏమిస్తున్నారు? ఇవ్వట్లా. అది ఆగింది డబ్బుల్లో. ఇక స్తంభించిన గ్రామీణ వైద్య సేవలు. దుర్గాదేవిగా అమ్మవారు. వన్డే వరల్డ్ కప్లో టీమిండియా, మహిళల వన్డే వరల్డ్ కప్లో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా మహిళల టీం 269 పరుగులు చేస్తే శ్రీలంక 211 పరుగులు చేసి ఆల్అవుట్ అయిందనమాట. ఇక మహిళలోనే మహాశక్తి. మళ్ళీ ట్రంప్ టారిఫ్ బాంబు. విదేశాల నుంచి ఎగుమతి అయ్యే కలపపై 100%, 10%, ఫర్నిచర్పై 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 47 లక్షల పేర్లతో శాంతి మంత్రం.
సెకండ్ పేజీకి వెళ్దాం. మద్యం సిండికేట్కు డబ్బులు ధమాకా, బార్లపై ఏఆర్ఈటీ తొలగింపునకు కూటమి సర్కారు సిద్ధం. మంత్రివర్గం ఉపసంఘం ద్వారా కథ నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు. ఇది తొలగిస్తేనే బార్లకి దరఖాస్తులు వస్తాయి, లేకపోతే మాత్రం బార్లకు ఎవరు వెయ్యరు. సానుకూలంగా సిఫార్సుకు ఇప్పటికే నిర్ణయం. కేబినెట్లో మమ అనిపించి దోపిడీకి పచ్చజెండా ఊపునున్న వైను. మద్యం ధరలపై నియంత్రణ లేకుండా చేసి అడ్డగోలు ప్రయోజనం. 4 ఏళ్లలో 4,000 కోట్ల దోపిడీకి స్కెచ్. బార్లలోనూ చీప్ లిక్కర్ విక్రయాలకు సానుకూలం. సో బార్లకు పాపం లైసెన్సులకి ఎవరు దరఖాస్తులు వేయట్లా. దానికి కారణం ఏంటంటే ఎక్సైజ్ అడిషనల్ ట్యాక్స్ ఒకటి ఉంది. ఈ అడిషనల్ ట్యాక్స్ కారణంగా 14% వాళ్ళకు వస్తున్న మార్జిన్ కూడా ప్రభుత్వమే తీసేసుకుంటుంది. అందుకని ఎవరు బార్లకి అప్లికేషన్లు వేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ ట్యాక్స్ తీసేసింది. అలాగే చీప్ లిక్కర్ అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. నేటి నుంచి గ్రానైట్ పరిశ్రమలు బంద్. సేనరాజు వసూలు విధానాలపై విధానాలు తెలపని ఏఎంఆర్. ఇక స్తంభించిన గ్రామీణ వైద్య సేవలు. జిల్లాల్లో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన పిహెచ్సి వైద్యులు. మంత్రి సవితా ధాటికి కియా మొర్రో. కియా వద్ద మంత్రి అనుచరుల దౌర్జన్యం. రెస్టారెంట్ల నిర్వాహకులు బెదిరింపులు. ట్రావెల్ ఏజెన్సీలు తమకే అప్పగించాలని అల్టిమేటం, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు. జగన్ హయాంలో శాంతి భద్రతల భేష్. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ 2023 నివేదిక సాక్షిగా వెల్లడి. అవునా, అందుకే అక్కడ రైతులకి సంబంధించి ఒక రిపోర్టు రిలీజ్ అయింది. రైతుల బలవన్మరణాల్లో దేశంలో మనం 3వ స్థానంలో ఉన్నామని రాశారు. వీళ్ళేమో భేషన్ డప్పు కొట్టుకున్నారు. హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ ఎస్టీ నేరాలపై కేసులు గణనీయంగా తగ్గుదల. మహిళల భద్రతకు పెద్దపేట. ఆర్థిక సైబర్ నేరాల నియంత్రణ. నేర పరిశోధనలో సమర్థంగా పనితీరు. సోషల్ మీడియా కేసుల గురించి రాయాల్సింది. సోషల్ మీడియా కేసుల్లో దేశంలోనే టాప్ అని. రైతులది మాత్రం రాయలేదు. చూసారా, రైతులది దేశంలో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. ఆ టాపిక్కే రాయలేదు వీళ్ళు. వీళ్ళకి ఏది అనుకూలమో అది రాసుకున్నారు. ఇక గోడకూలి 3 దుర్మరణం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కర్నూలు జిల్లా గుడేకల్లో ఘటన. ఓకే, పక్కన పెట్టేయించింది. ఇక అమెరికా వద్దన్నదని ఆగాం. ముంబై దాడులకు ప్రతీకారం చేద్దాం అనుకున్నాం. పాకిస్తాన్తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను. మన్మోహన్ సింగ్ కూడా సుముఖ చూపారు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగానే స్వీకరించారు చిదంబరం. దాడుల నిర్ణయాన్ని అడ్డుకున్నది సోనియానా? నిలదీసిన బీజేపీ నాయకులు. ముంబై ముట్టడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్న అమెరికా వారించడంతో ఆగిపోయామని మాజీ హోంమంత్రి చిదంబరం తెలిపారు. అప్పట్లో తనను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ను ఒప్పించడానికి నాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ భారత్కు వచ్చారని పేర్కొన్నారు. పాక్పై దాడులు చేయొద్దని ఆమె కోరారని, అలాగే అంతర్జాతీయంగానూ తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఓ ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం తెలిపారు. హమాస్కు డెడ్లైన్. శాంతి ప్రణాళికపై 3-4 రోజుల్లో చర్చించాలి. ఓకే, పూర్వోదయాన్ని ఇవ్వండి. చెప్పలేని రీతిలో పాక్ స్లెడ్జింగ్. నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్ ఆడినా ఫలితం తారుమారయ్యే ముప్పు. అందుకే సంయమనం వహించా. తొలుత ఒత్తిడికి లోనైనా పట్టుదలగా ఆడా. 6-100 భారత్ను గెలిపించాలనుకున్నా. నా 2 T20 సెంచరీల కన్నా ఈ 69 పరుగులు మిన్న. పాకిస్తాన్ను ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను అని క్రికెటర్ తిలక్ వర్మ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. చిన్న కాంట్రాక్టర్లకు 400 కోట్ల బిల్లులు. ఇక జగన్ హయాంలో రైతు ఘోష. నెలకు 77 మంది చొప్పున బలవన్మని ఇది ఒకటి ఇచ్చారు. సో సాక్షిలోనేమో ఎన్సీఆర్బీ రికార్డులు వాళ్ళకు అనుకూలమైనవేమో సాక్షిలో ఇచ్చుకున్నారు, వీళ్ళకు అనుకూలమైనవి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక భారత ఔషధాలపై సుంకాలు ఎత్తేసిన చైనా. 30% ఉన్న దిగుమతి సుంకం పూర్తిగా తొలగింపు. అమెరికా 100% సుంకాలు వేసిన వేళ చైనా ఏమో ఉన్న 30% సుంకాలను కూడా పూర్తిగా ఎత్తేసింది. ఒక రకంగా భారత ఔషధ కంపెనీలకు చైనా డోర్లు తెరిచిందన్నమాట. సో ఇవి ఈరోజుకి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. ముగిద్దాం. ఇప్పటికే 7:41 అయింది. ఇది నేను అప్లోడ్ చేసి రిలీజ్ చేసినప్పటికీ 8-15 అవ్వచ్చు. దసరా నవరాత్రులు కదా, అందుకే కాస్త లేట్ అవుతుంది. పొద్దున్నే ఇక్కడ పాటలు 7-7:15 వరకు పాటలు పెడుతున్నారు. అవి మనం కట్టమని చెప్పలేం కదా. పాటలు ఉన్నప్పుడేమో మనం వీడియో స్టార్ట్ చేయలేం. స్టార్ట్ చేస్తే కాపీ రైట్స్ అవి ఇవి వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. థ్యాంక్ యూ.